సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం జోగుపేట పట్టణంలోని చారిత్రక మధ్యరంగం వద్ద జోగుపేట మున్సిపల్ పట్టణ అభివృద్ధి సమితి ఆధ్వర్యంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. యోగా పుట్టిందే తెలుగు నేలపై భారతదేశ ఔన్నత్యం చాటడం కోసం జోగుపేట పట్టణ ప్రజలకు యోగాపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అసలు యోగా అనే పదం సంస్కృత మూలాలైన యూజిర్ నుంచి ఉద్భవించింది. దీని అర్థం కలపడం లేదా ఏకం చేయడం అని అర్థం. మానసిక, శారీరక, ఆధ్యాత్మిక శక్తులను ఏకం చేయడంతో పాటు మానవాళికి, ప్రకృతికి మధ్య సామరస్యాన్ని పెంపొందించడాన్ని యోగా సూచిస్తుంది అన్నారు. కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు యోగా సాధన, ఆసనాల ద్వారానే సాధ్యమన్నారు. కేవలం శారీరక దృఢత్వానికే కాకుండా మానసిక ప్రశాంతత, భావోద్వేగ సమతుల్యత, ఆధ్యాత్మిక ఎదుగుదలకు యోగా ఎలా తోడ్పడుతుందో ఈరోజు మనకు గుర్తు చేస్తుందన్నారు. జోగుపేటలోని ప్రజలందరూ ప్రతిరోజు యోగా సాధన ద్వారా తమ ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సురోత్తం రెడ్డి, అలాగే జోగుపేట మున్సిపల్ పట్టణ అభివృద్ధి సమితి యువకులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని చోటాకూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎన్సీసీ అధికారి ఆధ్వర్యంలో యోగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్సీసీ విద్యార్థులతో పాటు పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొని యోగాసనాలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిఆర్టీయూ మండల అధ్యక్షుడు మోహన్ రెడ్డి హాజరై యోగా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిరోజు యోగా చేయడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు. ఎన్సీసీ అధికారి భాస్కర్ మాట్లాడుతూ విద్యార్థులు ప్రతిరోజు ఉదయం 5 గంటలకు నిద్రలేచి యోగా సాధన చేయటం అలవాటు చేసుకోవాలని సూచించారు. యోగా చేయడం వల్ల ఆరోగ్యంతో పాటు మెదడు చురుకుగా పనిచేసి చదువులో కూడా మంచి ఫలితాలు సాధించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, రాజు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని యోగా ప్రాముఖ్యతను చాటి చెప్పారు. ఇక్కడ వెళ్తారు